దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దెయ్యాలు ఎవరు? ముందు వీడియోలో చెప్పినట్లుగా చనిపోయిన వారు దెయ్యాలు కాదు, పడిపోయిన దేవదూతలు కూడా దెయ్యాలు కాదు. అయితే దెయ్యాలు ఎవరు? ఇదే అని ఖచ్చితంగా మనకి రాయబడలేదు, కానీ దేవుని జ్ఞానాన్ని బట్టి కొన్ని విషయాలను మనం గ్రహించుకోవచ్చు. ఈ దెయ్యాలన్నీ కూడా సాతాను ద్వారా నడిపించబడతాయి. వాడి స్వాధీనంలో వాడు చెప్పినట్లుగా నడుస్తాయి. అయితే భూమి మీద నివాసం చేస్తున్న ఇన్ని దెయ్యాల యొక్క ఉనికి ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని ఉంది. 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను అని రాయబడింది. దేవుడు ఆదియందు భూమిని నిర్మించినప్పుడు భూమి నిరాకారంగా ఉందా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉండునట్లు దాన్ని సృజించెను అని రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఏదో జరిగింది. మన కాలం ప్రకారంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల కాల వ్యవధి గ్యాప్ ఉంది. అక్కడ ఏం జరిగింది అంటే, ఈ భూమిని సృష్టించినప్పుడు ఆదాము కంటే ముందుగా కొన్ని జీవులు ఈ భూమి మీద నివసించాయి. మన సైంటిస్టులు డైనోసార్స్ అని ఇంకా కొన్ని ఈ భూమి మీద నివసించాయి అని చెప్తారు కదా. బహుశా ఆదాము కంటే ముందు ఉన్న ఆ సృష్టిలో ఇవి కూడా ఉండి ఉండొచ్చు. ఆ టైంలో ఈ భూమి మీద ఉన్న జీవులు సాతాను యొక్క పరిపాలనలోకి వచ్చి ఉండొచ్చు. లూసిఫర్కి దేవుడు తీర్పు తీర్చినప్పుడు వీరు కూడా దేవుని తీర్పుకి లోనే వారి శరీరాలు నాశనమైపోయినాయి. ఆత్మలు మాత్రం విడుదల లేక దురాత్మలుగా ఈ భూమి మీదే మిగిలిపోయినాయి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నేలలో నుండి నేళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు అని ఉంది. అంటే ఆదాము జలప్రళయం రాక మునుపు ఒక జలప్రళయం వచ్చింది. వాటిని నాశనం చేయటానికి దేవుడు ఈ జలప్రళయాన్ని రప్పించినప్పుడు భూమి తన ఆకారాన్ని కోల్పోయింది. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను అని రాయబడింది. ఇక్కడ భూమి కనబడునుగాక అన్నాడు. అంటే భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే జలముల్లోకి వెళ్ళిపోయింది. అది పేతురు రాస్తున్నాడు, జలములలో నుంచి వచ్చింది భూమి అని. సో అందువల్ల ఆకారం కోల్పోయిన దానికి దేవుని ఆత్మ ఆ జలముల మీద పొదిగి అది నరులకు నివాసయోగ్యంగా మార్చి తర్వాత దేవుడు ఆదామును తయారు చేసి ఈ భూమి మీద పెట్టాడు. వీటికి సొంత శరీరాలు లేవు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక శరీరంలో, అంటే మనుషుల శరీరంలో కానీ జంతువుల శరీరంలో కానీ ఉండటానికి ప్రయాసపడతా ఉంటాయి. మనకు బైబిల్ దాన్ని రుజువు చేసింది. కాబట్టి దెయ్యాలు ఆదాం కంటే ముందుగా ఒక తీర్పులో సాతానుతో పాటు తీర్పు తీర్చబడిన ఆత్మలే ఈ దెయ్యాలుగా ఈ భూమి మీద ఉన్నాయి.